ఆర్ కృష్ణ గారు 80 ఏళ్ళ ఆకాంక్ష అనుకుంటాను మొదటిసారి మాట్లాడండి 80 ఏళ్ళ ఆకాంక్ష నెరవేరింది అనుకోవచ్చా ఆర్ కృష్ణ? నెరవేరింది ఇంకా నెరవేరుతుంది. చట్ట సభల్లో రిజర్వేషన్లు ఏం చెప్తారు బీసీ రిజర్వేషన్ల మీద కోర్టు జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ మీద? తప్పనిసరి విజయం మా వైపే ఉంటుందని మేము భావిస్తున్నాం. తప్పనిసరి గెలుస్తాం. ఇంకా దీన్ని పర్మనెంట్ గా న్యాయ వ్యవస్థ లోపల ఒక చరిత్ర సృష్టించబోతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే 50% సీలింగ్ అవుట్డేటెడ్ వాదనలు అవన్నీ. ఇదేది మెరిటా విద్యా ఉద్యోగాల దాన్నే మేము ఒప్పుకుంటలేము. విద్యా ఉద్యోగాలను మెరిట్ దెబ్బతింటుంది అంటేనే మేము ఒప్పుకుంటలేము. 50% సీలింగ్, పొలిటికల్ రిజర్వేషన్ సీలింగ్ ఎందుకు? అక్షరాలు రానోళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు, సంతకం పెట్టడానికి రానోళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. స్వతంత్రం వచ్చిన 10 ఏళ్ల దాకా 20 ఏళ్ల దాకా సంతకం పెట్టడానికి రానోళ్ళు ప్రతి అసెంబ్లీలో 10 నుంచి 20 మంజూరు. రాజకీయాలలో రిజర్వేషన్లలో సీలింగ్ ఉండొద్దు, నో మెరిట్, సేవనే మెరిట్. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా, వచ్చింది కాబట్టి మేము విజయం సాధించినాం, ఇంకా సాధిస్తాం. నామినేషన్లు కూడా సిద్ధమైనారు, వేస్తున్నారు, సగం మంది వేసిర్రు. కోర్టు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే ఏం మార్పులు చేరుకుంటే సుప్రీంకోర్టు ఉన్నది సంబంధించిన వారు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. సో మనతో పాటు ఆర్ కృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు వాదనలు ఏ విధంగా జరగబోతున్నాయి, అంటే ఏ విధంగా ఈ రోజు జడ్జిమెంట్ వస్తుందని అనుకుంటున్నారు? తప్పనిసరి ఈ జీవోకు 42%కు బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి. ఈ కేసు గెలుస్తుంది. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ కేసుకు బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. రాజ్యాంగంలోని 243(d)(6) ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలకు పవర్ ఇచ్చారు. రెండవ పాయింట్ తీసుకున్నట్టయితే అసెంబ్లీలో చట్టం చేశారు. 3వ పాయింట్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము డెడికేటెడ్ కమిషన్ చేశారు, జనాభా లెక్కలు తీశారు. జనాభా లెక్కలుంటే ఆ మేరకు రిజర్వేషన్లు పెంచొచ్చని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో, హైకోర్టులో అనేక తీర్పుల్లో చెప్పినాయి. కాబట్టి జనాభా లెక్కలు 56 ఉంటే 42 ఇచ్చారు. కాబట్టి బలమైన గ్రౌండ్ అది. ఇక రెండవది 50% సీలింగ్ అగ్రకులాల్లోని 10% రిజర్వేషన్లు అగ్రకులాలకు ఇచ్చినప్పుడు ఈ 50% క్యాప్ను తీసేసింది వాళ్ళకు. అట్లాంటప్పుడు దాని పునాది ఇది ఏమి రాజ్యాంగంలో లేదు. 50% సీలింగ్ ఓన్లీ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ మెరిట్ దెబ్బతింటది. రిజర్వేషన్లకు తెలంగాణలో అమలు అయితే అన్ని రాష్ట్రాలు కూడా ఇదే రిజర్వేషన్ కోరుకుంటారు కదా. తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లో పెట్టాలి. తప్పేముంది? అన్ని రాష్ట్రాల్లో కూడా మొత్తం జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని మేము మొదటి నుంచి కొట్లాడుతున్నాం, ఇప్పుడు కూడా కొట్లాడతాం. ఇప్పుడు చరిత్ర లోపల ఒక రికార్డు సృష్టించబోతున్నాం. అసెంబ్లీ ఆమోదించింది కానీ గవర్నర్ వద్ద ఇంకా ఆమోదం కాలేదు అనే వాదనలు కూడా తెరపైకి. గవర్నర్ ఆమోదము అనేది ఆటోమేటిక్ గా డీమ్ టు పిట్. అది 2 సార్లు అసెంబ్లీలో చట్టమైంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆమోదించినట్టే లెక్క. యావత్ బీసీ సమాజం మొత్తం కూడా ఈ తీర్పు కోసం ఎదురు చూస్తుంది. ఒకవేళ హైకోర్టులో తీర్పు ప్రతికూలం వస్తే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా? తప్పనిసరి రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఇది అన్యాయం మీద పోరాటం కాదు, అన్యాయంతో పోరాటంతో పాటు ఆత్మగౌరవము, అవమానం మీద బీసీలు ప్రాణాలకు తెగించి పోరాడతారు. ఆ నోటికాడ అన్నం ముద్ద లాక్కుంటే ఎవరు కుట్టారు? మాకు 42 ఇచ్చి లాక్కుంటారా? మేము ఎవరి దగ్గర తీసుకున్నామా? కాబట్టి ఇంత అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో బీసీలు. రెండోది, ప్రతి ఒక్క ఇల్లు బాధితులు అయిపోతారు. ఇక్కడ ప్రతి ఒక్క ఊరు బాధితులు అవుతారు. ఇప్పటిదాకా ఏదో జరిగింది. అందరూ నేను హాస్టళ్ల గురించి, స్కాలర్షిప్ల గురించి, గురుకులాలు, లోకల్ రిజర్వేషన్ల గురించి పోరాడితే విద్యావంతులు మాత్రమే పార్టిసిపేట్ చేశారు, పట్టనవ్వుకున్నారు. ఎందుకంటే వీళ్ళు వెనుకబడ్డ తరగతి. ఈ రోజు ప్రతి ఒక్కరు వార్డు మెంబర్ల కోసం, సర్పంచుల కోసం, ఎంపీటీసీల కోసం ఊళ్ళో ఇంట్లో సిద్ధమయ్యారు. వాళ్ళందరూ బాధితులు అవుతారు, వాళ్ళందరూ పార్టిసిపేట్ అవుతారు. బీసీ అంశం కోర్టులో ఉండగా ఓసీ అంశం ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి మాకు కూడా ఓసీ రిజర్వేషన్ కావాలని పోరాటం స్టార్ట్ అవుతుంది. చేయమని వాళ్ళకు ఉన్నాయి కదా 10% ఉన్నాయి కదా. వాళ్ళకు రిజర్వేషన్ల సిద్ధాంతానికి వ్యతిరేకంగా అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇచ్చారు.
మేమేమన్నాం, పోనీ అందులో బీదోళ్ళు ఉంటారు, పోనీ అని మేము ఉదారంగా ప్రవర్తించడం, వ్యతిరేకించలేదు. కాబట్టి దీన్ని తేల్చుదాం. దీన్ని తేల్చినాక మీ బాట మీరు పట్టు. బీసీ అంశం అంటే కృష్ణ ఒక్కడేనా, మిగతా రాజకీయ పార్టీలు కావా? చాలా మంది ఉండాలని కోరుకుంటారు. కనిపించలేదు. అందరూ ఇన్ని ఉన్నారు నాయకులు. నేను ఎక్కువ మంది ఈ రోజు జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి? మీరు అనుకున్న అనుకూల తీర్పు రాకపోతే తప్పకుండా ఏంటంటే ఇప్పుడు మాకు అనుకూలమైన తీర్పు వస్తుందని చెప్పేసి మేము సంపూర్ణంగా భావిస్తున్నాము. ఒకవేళ కనుక అనుకూలమైన తీర్పు రాకపోయేది ఉంటే ఏంటంటే తప్పకుండా అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులను ఏకం చేసుకుని ఒక ఐక్య కార్యాచరణను ప్రకటించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొస్తారు. తప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని మైమరపించేటటువంటి విధమైన ఉద్యమాన్ని కూడా నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే అందరూ కూడా ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది ఇక్కడ దొంగెవరు దొరెవరు అనేది. ఇలా మాకు ఇంత దారుణంగా అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ప్రతిఘటించకపోయేది ఉంటే ఇక ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి తప్పకుండా మేము ఏంటంటే దాని గురించి ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. ఒక ఐక్య కార్యాచరణతో ఒక ఐక్య కూడా ఆల్రెడీ ఏర్పాటు చేసినాము. దాని ఆధ్వర్యం లోపల ఏంటంటే పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి సహకారం తీసుకొని పెద్ద ఎత్తున ఒక యుద్ధాన్ని ప్రకటిస్తారు. అన్ని పార్టీల మద్దతు ఉందా బీసీ రిజర్వేషన్? 100% ఉన్నది. లేకపోతే వద్దంటే చెప్పండి, వాళ్ళు నష్టపోతారు కదా. వాళ్ళు బీసీలు వద్దని చెప్పండి. ఎవరికన్నా బీసీలు వద్దని చెప్తారా? ఎవరన్నా కాదని చెప్పారు కదా. మరి బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు కలిసికట్టుగా ఉండాలి కదా. కానీ వివిధ పార్టీలు వాళ్ళ స్టాండ్ తెలియజేశాయి కానీ కోర్టు విషయానికి ఎక్కడ కూడా ఇంప్లీడ్ అవ్వలేదు. అది అవ్వలేదు అంటే వాళ్ళ చిత్తశుద్ధికి వాళ్ళ నిబద్ధతకే దాన్ని వదిలేస్తాం. ఎందుకంటే అక్కడనే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి నిబద్ధత అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది కదా. దాన్ని బట్టి మనం తప్పకుండా వాళ్ళ మమేకం చేసే ప్రయత్నం చేస్తాం. లేకపోతే వాళ్ళే దూరం అవుతారు, బీసీ ద్రోహులు అవుతారు కదా. కాబట్టి ఏంటంటే మనము దాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటాం. నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లకు కూడా సిద్ధమయ్యారు, కొన్ని చోట్ల నామినేషన్లు ఇస్తారు. ఈ మూమెంట్ లో ఏమైనా చేంజెస్ జరిగితే ఇప్పుడు తీర్పు అనేది పెండింగ్ లో ఉంది, ఇప్పుడు రాబోతుంది. ఆల్రెడీ ఏంటంటే తీర్పు స్టే ఇవ్వలేదు అంటే ఎలక్షన్లు జరుగుతున్నట్టే. కాబట్టి ఏంటంటే జరుగుతాయి సజావుగా అని చెప్పి అనుకుంటున్నాం. ఏదైనా అనుకోని సంఘటన ఎదురయ్యేది ఉంటే తప్పకుండా సుప్రీంకోర్టు ఉన్నది, ప్రజా పోరాటాలు ఉన్నాయి, చేస్తాం. కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నారా మీ అన్ని పార్టీలు? ఇప్పుడు విషయం ఏంటంటే కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నామా ఇంకో పార్టీకి మద్దతు ఇస్తున్నాం కాదు. ప్రభుత్వానికి ఒక మంచి పని చేసి ఒక ముందడుగు చేసినందుకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఆ యొక్క అంశానికి మద్దతుగానే మేము ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది. ఇంప్లీడ్ పిటిషన్ అందుకే వేసినాం కదా. మేము ప్రభుత్వం ఒక స్టెప్ వేసింది కాబట్టి మేము వేసినాం. నిన్న ఇంప్లీడ్ పిటిషన్ కి అవకాశం కలవలేదు. ఈ రోజు ఏజీ ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఇంప్లీడ్ తరఫున మీ వాదనలు వినిపించాలంటే మేము వినిపిస్తున్నాం. ఇప్పుడు మాది ఏదైతే ఉందో మా వాదనలు ఏవైతున్నాయో ఆ వాదనలు వినిపించడానికి ఇప్పుడు వెళ్తున్నాం మేము. ఏ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు? అదే ఇప్పుడే చెప్తున్నాం కదా, 50% సీలింగ్ అనేది రాజ్యాంగంలో లేదు. అది ఒకటే కాకుండా ఏంటంటే ప్రభుత్వం చేసినటువంటి ఎక్సైజ్ కూడా ఏంటంటే చాలా అనుకూలంగా ఉంది. ఎంపెరికల్ డేటా ఉంది, దానికి సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నాం. చరిత్రలో రికార్డ్ ఏమో ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే 100% ఇది చరిత్ర రికార్డు. ఎందుకంటే మనకు మించిన రిజర్వేషన్లు తమిళనాడులో ఆల్రెడీ అమలవుతున్నాయి కాబట్టి తప్పకుండా ఇది జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్. మరి కాసేపట్లో వాదనలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. వాదనల విషయంలో కూడా క్లియర్ గా ఇంప్లీడ్ పిటిషన్స్ వాళ్ళ వాదనలు వినిపించేందుకు ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో వాదనలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో బీసీ సంఘాలు, బీసీ నాయకులు, వివిధ పార్టీ నాయకులు, న్యాయవాదులు అందరూ కూడా కోర్టు ప్రెమిసెస్ కి చేరుకొని 2:15 హైకోర్టులో ఏం జరగబోతా ఉంది, కోర్టు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతా ఉంది, కోర్టులో ఈ రోజు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టే ఇక ముందు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో దానిపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉంటుంది. ప్రస్తుతం సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలని తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారి అభిప్రాయాలను తెలియజేసుకుంటున్నటువంటి క్రమంలో ఈరోజు కోర్టు చెప్పేటువంటి తీర్పుని బట్టి, కోర్టు ఇవ్వబోయేటువంటి ఆర్గ్యుమెంట్స్ని బట్టి, కోర్టు చెప్పేటువంటి అంశాలను బట్టి ఈ లోకల్ బాడీ ఎన్నికలు సాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది, నామినేషన్లకు సిద్ధమయ్యారు. నామినేషన్ల తర్వాత ఏవైనా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందంటూ మాత్రం కోర్టు ఏవైనా ఉత్తర్వులు ఇస్తే మాత్రం కొంత గందరగోళానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి నా రైట్ సైడ్ ని పరిశీలిస్తే పూర్తిగా న్యాయవాదులతో, బీసీ సంఘాలతో హైకోర్టు నిన్న హాల్ అంతా సీజే బెంచ్ ఏ రకంగా నిండిపోయిందో అదే తరహాలో మళ్ళీ బీసీ సంఘాలందరూ కూడా తమ వాదనలు వినిపించేందుకు ప్రత్యక్షంగా మళ్ళీ ఈ రకమైనటువంటి అద్భుతమైన ఘట్టం రాదు. కాబట్టి బీసీల అంశం కోర్టుకు రావడం ఎన్నో ఏళ్ల ఆకాంక్ష. కాబట్టి కోర్టుకి ఏ రకమైనటువంటి వాదనలు వినిపిస్తారు, ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరగబోతా ఉన్నాయి, ఇంప్లీడ్ పిటిషన్ తరఫున న్యాయవాదులు ఏ రకమైన రవితేజ విచారణ ప్రారంభమైంది కదా, ఏ అంశాలపై కోర్టులో వాదనలు వినిపించబోతున్నారు? సో నిన్న పిటిషనర్ తరఫున న్యాయవాదుల యొక్క వాదనలు జరిగాయి. చివరి నిమిషంలో
ఏజీ వచ్చి తమ వాదనలు వినేందుకు సమయం కావాలి. రేపు అంటే ఈ రోజు వాదనలు వినిపిస్తామంటూ కూడా ప్రభుత్వం తరపున ఏజీ స్పష్టంగా ఆ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. ధర్మాసనం దాన్ని అంగీకరించి ఈ రోజు 2:15 వాయిదా వేయడం జరిగింది. 2:15 మరి కాసేపట్లో ఆర్గ్యుమెంట్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. ముందుగా ఏజీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఏజీ క్లియర్ కట్ గా ఒక కౌంటర్ రూపంలో ఆ వివరాలన్నీ కూడా కోర్టుకి సమర్పించనున్నారు. ఆ తర్వాత ఎవరైతే మమ్మల్ని ఇంప్లిమెంట్ చేసి మా అభిప్రాయాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని మేము చెప్పినటువంటి అభిప్రాయాల తర్వాత మీరు ఇవ్వాల్సినటువంటి తీర్పునివ్వండి అంటూ కూడా దాదాపు 72 మందికి పైగా వ్యక్తులు దీంట్లో ఈ పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యి మా అభిప్రాయాలని తీసుకోండి అంటూ మాత్రం వారు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ముందుగా ఏజీ వాదనలు, తర్వాత ఇంప్లీడ్ అయినటువంటి పిటిషనర్ల యొక్క న్యాయవాదుల యొక్క వాదనలు, తర్వాత ప్రభుత్వం తరఫున ఇంకేమైనా వాదనలు వినిపించేది ఉంటే ఆ రకమైనటువంటి వాదనలు విన్న తర్వాత కూడా క్లియర్ గా దీనిపైన ఈ రోజు ఆర్డర్స్ పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు చరిత్ర తిరగరాయబోతా ఉన్నారు. చరిత్రలో ఈ రోజు అద్భుతమైనటువంటి ఘట్టం. ఎన్నేళ్ల తరబడి 100 ఏళ్లకు పైగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడు